Good morning, students. Today, second year physics lo fourth chapter అయినటువంటి electric charges and fields ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఎలక్ట్రిసిటీలో పార్ట్ 1 అవుతుంది. దాన్ని 4 పార్ట్లు చేసినట్టయితే ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సరే, అసలు ఛార్జ్ అంటే ఏంటి? క్రీస్తు పూర్వమే ఈ ఛార్జ్ అనేటటువంటి దాన్ని వాళ్ళు కనిపెట్టారు. ఒక 2 రకాలైన పదార్థాలని ఒకదానికొకటి రబ్ చేసినప్పుడు వాటికి ఒక పెక్యులర్ నేచర్ అనేది వాళ్ళు ఏర్పడడం గమనించారు. ఉదాహరణకి గ్లాస్ రాడ్ ని సిల్క్ క్లాత్ తో రబ్ చేసినప్పుడు ఆ గ్లాస్ రాడ్ కి పాజిటివ్ ఛార్జ్ ఎక్వైర్ అయింది, ఆ సిల్క్ క్లాత్ కి నెగిటివ్ ఛార్జ్ ఎక్వైర్ అయింది. అయితే ఎందుకు అనేది అప్పుడు వాళ్ళకి తెలీదు. తర్వాత ఎలక్ట్రాన్ ప్రోటాన్ల గురించి మనకి తెలిసిన తర్వాత దాంట్లో క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే, ఇలా రబ్ చేసినప్పుడు బై ఫ్రిక్షన్ ఈ గ్లాస్ రాడ్ లోంచి కొన్ని ఎలక్ట్రాన్లు సిల్క్ క్లాత్ లోకి ట్రాన్స్ఫర్ అయినాయి. మీకు అందరికీ తెలుసు, ఒక యాటమ్ లో న్యూక్లియస్ మధ్యలో ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే ఎలక్ట్రాన్లని మనం తక్కువ ఎనర్జీ తోటి బయటకు తీసేయచ్చు, లేకపోతే హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ కి పంపించవచ్చు. అంటే ఈ రబ్ చేసినప్పుడు కొన్ని ఎలక్ట్రాన్లు ఈ గ్లాస్ రాడ్ లోంచి పూర్తిగా సిల్క్ క్లాత్ లోకి ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఎలక్ట్రాన్లు కోల్పోయిన గ్లాస్ రాడ్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఎలక్ట్రాన్లు గెయిన్ చేసినటువంటి సిల్క్ క్లాత్ కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఛార్జ్ ని క్యూ అనే లెటర్ తో చూపిస్తాం. దీన్ని కులూంబ్ గౌరవార్థం యూనిట్ కులూంబ్ అని చెప్పి మనం దాన్ని మెజర్ చేస్తాం. 2 రకాలు ఈ ఛార్జ్, ఒకటి పాజిటివ్ ఛార్జ్, రెండవది నెగిటివ్ ఛార్జ్. అంటే ఎలక్ట్రాన్లు ఏ వస్తువు అయితే కోల్పోతుందో ఆ వస్తువుకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇక్కడ గ్లాస్ రాడ్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఎలక్ట్రాన్స్ ఏ వస్తువు అయితే గెయిన్ అవుతుందో దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే సిల్క్ క్లాత్ కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఈ విధంగా ఛార్జ్ అనేది 2 రకాలు, ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఒకటి నెగిటివ్ ఛార్జ్. ఈ లైక్ ఛార్జెస్ ఏం చేస్తాయి అంటే రిపెల్ చేసుకుంటాయి ఒకదానికోటి. అంటే 2 పాజిటివ్ ఛార్జెస్, 2 నెగిటివ్ ఛార్జెస్ రిపెల్ వన్ అనదర్. అంటే లైక్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఒక పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ అయితే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఛార్జ్ అనేటటువంటిది ఏంటి అంటే గెయినింగ్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అండ్ లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత, ఆ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎంత అనేటటువంటిది కులూంబ్ అనే సైంటిస్టు కులూంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ద్వారా వివరించడం జరిగింది. అందుకని మనం ఇన్వర్స్ స్క్వేర్ లా లోకి వెళ్లే ముందు మరికొన్ని ఫండమెంటల్స్, అంటే కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, ఆ 2 విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి దాని పేరు కండక్టర్, 2 ఇన్సులేటర్. సో కండక్టర్ అంటే ఈ ఎలక్ట్రాన్స్ తన గుండా ఫ్లో చేసేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే కండక్టర్ అంటాం. విచ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఇన్సులేటర్ ఇస్ నథింగ్ బట్ విచ్ డజంట్ అలౌ ద పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ దట్ మెటీరియల్. దానిలోంచి ఎలక్ట్రాన్ ని ఫ్లో అవ్వనివ్వనటువంటి దాన్ని మనం ఇన్సులేటర్ అంటాం. అప్పుడు మీకు ఒక డౌట్ అరైజ్ అవుతుంది, అన్ని పదార్థాల్లోని ఆల్ ద మ్యాటర్ హ్యాస్ ఎలక్ట్రాన్స్, బట్ మరి కొన్ని కండక్టర్ ఎందుకు అవుతాయి, కొన్ని ఇన్సులేటర్ ఎందుకు అవుతాయి అంటే ద ఆన్సర్ ఈజ్ దాట్ మెటల్స్ అన్ని కూడా గుడ్ కండక్టర్స్. ఆ ఎలక్ట్రాన్స్ ఫ్రీ స్టేట్ లో ఉంటాయి. అంటే ఆర్బిట్ లో తిరగకుండా అవి ఔటర్ మోస్ట్ ఆర్బిట్స్ దగ్గరగా ఉండడం వల్ల లాస్ట్ ఆర్బిట్ లోంచి కొన్ని ఎలక్ట్రాన్లు ఫ్రీ ఎలక్ట్రాన్స్ క్లౌడ్ కింద మెటీరియల్ లో తిరుగుతూ ఉండడం వల్ల దే విల్ ఫ్రీ టు move throughout the conductor which conducts electricity
ఇట్స్ నథింగ్ బట్ ఏ కండక్టర్. అదే ఇన్సులేటర్ లోకి వస్తే వుడ్, రబ్బర్ వీటిల్లో తీసుకుంటే ఔటర్ మోస్ట్ ఆర్బిట్ కి ఆ తర్వాత ఆర్బిట్ కి మధ్య ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఔటర్ మోస్ట్ ఆర్బిట్ లోనే ఉంటాయి. సింగిల్ ఎలక్ట్రాన్ కూడా ఆ ఎంటీ ఆర్బిట్స్ లో ఉండకపోవడం వల్ల దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ది ఇన్సులేటర్. అంటే ఇన్సులేటర్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆర్బిట్స్ లో ఉంటాయి, అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ గా ఉండవు. అంటే న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చేసి కండక్షన్ ఆర్బిట్స్ లో ఉండవు అన్నమాట. సో దెర్ ఇస్ నో సింగిల్ ఎలక్ట్రాన్ ఇన్ ఔటర్ కండక్టింగ్ ఆర్బిట్స్. దట్స్ వై ఇట్ ఈస్ an insulator, wood, rubber. అందుకని బై నేచర్ ఇట్ గెట్స్ ద ప్రాపర్టీ. మెటల్స్ అన్ని కూడా గుడ్ కండక్టర్స్. దాంట్లో సిల్వర్ వెరీ గుడ్ కండక్టర్, గోల్డ్, తర్వాత కాపర్. ఇన్సులేటర్స్ వచ్చేటప్పటికి రబ్బర్, వుడ్ ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చార్జ్ రిపెల్ చేస్తాయి లేకపోతే అట్రాక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం కాబట్టి హౌ మచ్ ది అమౌంట్ ఆఫ్ ఫోర్స్ will be existing between two charges అనేది కులూంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా ద్వారా ఇవ్వటం జరిగింది. అందుకని మనం కులూంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Dear students, now we will explain the Coulomb's inverse square law in electricity. సో we already explained what is a charge. చార్జ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాంటి రెండు చార్జెస్ కొంత దూరంలో సెపరేట్ చేసాం. ఆర్ అనేది రెండు చార్జెస్ మధ్య డిస్టెన్స్. Q1, Q2 ఆర్ ద టూ చార్జెస్. ఇప్పుడు ఈ రెండు పాజిటివ్ చార్జెస్ అయినట్టయితే వాటి మధ్య రెపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. అంటే సిమిలర్ చార్జెస్ రిపెల్. ఒకవేళ ఒకటి పాజిటివ్ చార్జ్ ఒకటి నెగిటివ్ చార్జ్ అయితే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. ఆ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది మాగ్నిట్యూడ్ అనేటటువంటిది డైరెక్షన్ గురించి కులూంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి వాటి ముందు లా అనేది ఏంటో చూద్దాం. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ ఫోర్సెస్ F is directly proportional to product of their charges. అంటే Q1, Q2 యొక్క ప్రోడక్ట్. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. సో F is proportional to Q1, Q2, F is proportional to 1/r square. అంటే దూరం పెరిగే కొద్దీ కూడా ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ తగ్గిపోతుంది. సరే, ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K అంటారు. ఆ SI సిస్టమ్ లో K వాల్యూ ఎంత అంటే 1/4πε0 గా కులూంబ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొత్తగా వచ్చిన ε0 అంటే ఏంటండి? దీన్ని పెర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్, అంటే వాటిని గాలిలో ఉంచినప్పుడు ఆ ε0 ని పెర్మిటివిటీ అంటారు. అంటే ఒక రకంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ మధ్యలో ఉన్న మీడియంను బట్టి వాటి మధ్య ఫోర్స్ ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి రెండు మ్యాగ్నెట్స్ మధ్య చెక్క ముక్క పెడితే తక్కువ అట్రాక్ట్ చేసుకుంటాయి. అదే రెండు మ్యాగ్నెట్స్ మధ్య ఇనుప ముక్క పెడితే బలంగా అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే అక్కడ పెర్మియబిలిటీ అంటారు. అది ఆ ఫోర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ మీడియం అనేది ఆ రెండు చార్జెస్ మధ్య ఫోర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫ్రీ స్పేస్ కి ε0 అంటారు. అలా కాకుండా నువ్వు ఏదో పదార్థాన్ని కనుక అక్కడ ఉంచినట్టయితే అప్పుడు దాన్ని ఎప్సిలాన్ అంటారు. అంటే పెర్మిటివిటీ ఆఫ్ మీడియం అంటారు. కాబట్టి వెన్ చార్జెస్ ఆర్ కెప్ట్ ఇన్ ఎ మీడియం అండ్ దెన్ ఎప్సిలాన్ ఈజ్ ద permittivity of the medium, then 1/4πε into Q1 Q2 by R square. అయితే ఇక్కడ ఫ్రీ స్పేస్ యొక్క పెర్మిటివిటీ ఎంత అంటే 8.854 into 10⁻⁻12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది ఫ్రీ స్పేస్ కి. వేరే మీడియం బట్టి ఎప్సిలాన్ వాల్యూ మారుతూ ఉంటుంది. కాబట్టి కులూంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ గానీ అట్రాక్షన్ గానీ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్ కి ప్రపోర్షనల్ గా, డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది.
మధ్య దూరం దాని యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. రెండు క్లబ్ చేసినట్టయితే Q1 Q2 by R square ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంతో రాసి, ఒకవేళ మీడియం ఉంచినట్టయితే 1/4 pi ఎప్సిలాన్ అంటే Q1 Q2 by R square. ఇది మనకి ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది ఈ చాప్టర్ లో. ఓకే, మనకి డయాగ్రామ్ అనేది కంపల్సరీగా మీరు డ్రా చేయాలి. తర్వాత ఈ స్టెప్స్ అక్కడ లా రాయాలి, ఏదైతే మనకి లా ఉందో ఆ లా రాయాలి. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. డియర్ స్టూడెంట్స్, చాప్టర్ 4 లో మనకి ఎలక్ట్రిక్ చార్జెస్ లో ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ అనేటటువంటి టాపిక్ విల్ డిస్కస్. ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అనేది ఏంటి అంటే, ముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలి మనం. ఏదైనా ఒక చార్జ్ Q అనే దాన్ని ఉంచినప్పుడు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం వరకు ఉంటుందో, అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ ని ఎంత వరకు మనం ఫెల్ చేస్తామో, దట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలా ఫెల్ చేస్తాం? హౌ కెన్ వి? బై ప్లేసింగ్ ఏ టెస్ట్ చార్జ్ Q0, ఒక చిన్న టెస్ట్ చార్జ్, పాజిటివ్ చార్జ్ అంటే ఒక కులూంబ్, అలాంటి ఒక టెస్ట్ చార్జ్ మనం ఆ పాయింట్ దగ్గర ఉంచినప్పుడు దాని మీద ఎక్స్పీరియన్స్ అయ్యే రిజల్టెంట్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో, అంటే ఇప్పుడు ఇది ఛార్జ్, దానికి కొంత దూరంలో P అనే పాయింట్ తీసుకున్నాం, అక్కడ ఒక టెస్ట్ ఛార్జ్ Q0 ఉంచాం. దాని మీద పనిచేసే నెట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ నే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అంటారు. ఇప్పుడు యాక్చువల్ వర్డ్స్ లోకి వెళ్దాం. ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ప్లేస్డ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అని చెప్పి మనం అంటాం. అంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అనేది ఒక ఫోర్స్ లాంటిది. ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్. అప్పుడు మనం దాన్ని డెరైవ్ చేయడం కోసం Q0 అనే ఛార్జ్ ని ఉంచాం. ఎక్కడ? P అనేటటువంటి పాయింట్ దగ్గర R దూరంలో, ఈ ఛార్జ్ కి R దూరంలో. ఓకే, కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం ఆ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత అవుతుంది F అనేటటువంటిది మనం తీసుకున్నట్టయితే 1/4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q0, ఇది ఫస్ట్ ఛార్జ్, ఇది రెండో ఛార్జ్, Q0 బై R స్క్వేర్. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ కావాలి. డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాం మనం? ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అన్నాం కాబట్టి ఈ ఛార్జ్ తోటి మొత్తం ఫోర్స్ ని డివైడ్ చేద్దాం. అంటే E ఈజ్ ఈక్వల్ టు F బై Q0. Therefore 1/4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q బై R స్క్వేర్. అప్పుడు E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 1/4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q బై R స్క్వేర్. అంటే Q2 ఎంత అయ్యింది అంటే 1 యూనిట్ అయింది అనమాట. అందువల్ల యూనిట్ ఏమవుతుంది? న్యూటన్ పర్ కులూంబ్ అవుతుంది. ఫోర్స్ అంటే న్యూటన్ పర్ యూనిట్ ఛార్జ్ కాబట్టి న్యూటన్ పర్ కులూంబ్ SI యూనిట్. దీనికి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది ఫోర్స్ కాబట్టి ఇది వెక్టార్ క్వాంటిటీ, ఎందుకంటే నెట్ ఫోర్స్ అన్నాం మనం. ఇప్పుడు అలా కాకుండా నాకు దీని మీద పనిచేసే మొత్తం ఫోర్స్ కావాలి అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ E లో ఏదైనా ఛార్జ్ ఉంచినప్పుడు దాని మీద ఫోర్స్ ఎంత ఉంది అంటే F ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ Q. The force acting on a field on a charge Q which is placed in a electric intensity E, F is equal to EQ. కాబట్టి ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ఏర్పడినటువంటి ఇంటెన్సిటీని డిరైవ్ చేయమని మనల్ని అడిగినప్పుడు
కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా నుంచి మనం డిరైవ్ చేసాం. అది టెస్ట్ చార్జ్ Q0 ని తీసుకున్నాం, అప్పుడు ఎంత ఫోర్స్ రాసాం, తర్వాత ఆ టెస్ట్ చార్జ్ Q0 తోటి దాన్ని డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే ఇంటెన్సిటీ ఇంత వచ్చింది. సో ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. ఇది మనకి సెకండ్ 4 మార్క్స్ క్వశ్చన్ గా ఈ చాప్టర్ లో ఉంటుంది. కాబట్టి ఇంటెన్సిటీ అంటే డెఫినేషన్ రాసి ఈ డెరివేషన్ మనం రాయాలి. అడిషనల్ గా మనం ఇది కూడా రాయొచ్చు, యూనిట్ కూడా రాయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ. ఈ అనే లెటర్ తోటి మనం ఇండికేట్ చేస్తాము. ఓకే, డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో మనం నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేంటంటే కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ when placed in uniform electric field. అంటే ఎలక్ట్రిక్ డైపోల్ ని ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు దాని మీద ఏర్పడే టార్క్ కనుక్కోండి. టార్క్ అంటే కపుల్ అంటే 2 ఫోర్సెస్ యాక్ట్ చేసి దాన్ని ఇలా తిప్పడానికి ప్రయత్నం చేసేటటువంటి ఆ ఎఫర్ట్ ని మనం అంటాం అంటే టార్క్ అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అలాగే రొటేటరీలో మనం గడియారానికి కీ ఇచ్చినప్పుడు దాన్ని అక్కడ జరిగే దాన్ని వర్క్ తో కంపేర్ చేయొచ్చు, టార్క్ అంటారు దాన్ని. అది 2 ఫోర్సెస్ వల్ల దాన్ని తిప్పబడుతుంటే దాన్ని మనం కపుల్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. అప్పుడు ఆ టార్క్ ఎంత అవుతుందంటే 1 ఆఫ్ ద ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫోర్సెస్. ఈ 2 ఫోర్సెస్ ఇలా ఇలా ఉన్నాయి, ఒకటి ఆపోజిట్ గా ఒకటి అటు ఒకటి ఇటు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతో చూసి ఆ ఫోర్స్ తో మల్టిప్లై చేస్తే డెరివేషన్ పూర్తవుతుంది. కాబట్టి టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. అయితే ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డైపోల్ అంటే ఏంటి. డైపోల్ అనేటటువంటిది ఏంటి? 2 సిమిలర్ ఆపోజిట్ చార్జెస్, చూడండి ఇక్కడ +Q -Q, చాలా తక్కువ దూరంలో వేరు చేయబడి ఉన్నప్పుడు దాన్ని మనం అంటాం అంటే 2a దూరం అన్నమాట. దాన్ని 2a తో చూపిస్తాం. సో when 2 similar and opposite charges separated by a distance 2a is known as electric dipole. డైపోల్ 2 పొలారిటీస్ ఉన్నాయన్నమాట. అక్కడ 2a దూరంలో వేరు చేయబడి ఉన్నాయి. అప్పుడు దాన్ని ఎక్కడ ఉంచమన్నారు మనకి? ప్లేస్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదిగో ఈ డైరెక్షన్ లో ఉన్న యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచాం. ఈ డైరెక్షన్ ఏం చెప్తుంది అంటే ఈ పక్కన పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఆ పక్కన నెగిటివ్ ఛార్జ్ ఉంది. అందుకని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది. అందుకని మనం అలాంటి డైపోల్ ని కొంత యాంగిల్ తో, థీటా యాంగిల్ తో ఉంచాం. ఉంచినప్పుడు ఈ +Q ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్ రిపెల్ చేస్తుంది. ఎంత ఫోర్స్ తోటి? F ఈజ్ ఈక్వల్ టు EQ or QE అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అది ఇక్కడ ఏరో మార్క్ ఇటు పెట్టాం, +Q కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ పక్కన ఉన్న పాజిటివ్ ఛార్జ్ రిపెల్ చేస్తుంది, అంటే ఫోర్స్ అటువైపు మన కుడి చేతి వైపు. ఇక్కడ -Q కాబట్టి ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జ్ దీన్ని అట్రాక్ట్ చేసి మన ఎడమ చేతి వైపు ఈ ఫోర్స్ QE పనిచేస్తుంది. కాబట్టి 2 సిమిలర్ ఆపోజిట్ ఛార్జెస్, ఆ వాటి మీద పనిచేసే ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. 2 QEA మ్యాగ్నిట్యూడ్ కానీ ఆపోజిట్ గా ఉన్నాయి. అందుకని అది క్లాక్ వైజ్ లో దీన్ని తిప్పడానికి ఉపయోగపడుతుంది. అదే టార్క్ మనం కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం రాద్దాం అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ చార్జ్ +Q at B, QE అని రాసి ఎలాంగ్ ద డైరెక్షన్ E అని చెప్పాం. మనం మన కుడి చేతి వైపు అని చెప్పకుండా ఈ డైరెక్షన్ వైపు అని చెప్పాం. అలాగే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ చార్జ్ -Q at A, ఇక్కడ ఉన్న దాని మీద ఏమో ఆపోజిట్ టు E అని చెప్పాం. అది కూడా QEA కానీ డైరెక్షన్ మాత్రం ఆపోజిట్. సో 2 ఆపోజిట్ ఫోర్సెస్ ఇక్కడ మనం చెప్పాం. తర్వాత పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి, అంటే BC ఎంతో కనుక్కోవాలి. నాకున్న బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ట్రిగనామెట్రీ, ఇదిగో ఇది థీటా, సైన్ థీటా తీసుకున్నట్టయితే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు BC బై 2A. అప్పుడు BC ఎంత అవుతుంది? 2A సైన్ థీటా అవుతుంది. అందుకని దాన్నే మనం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ గా చెప్పాము. ఇప్పుడు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2A సైన్ థీటా అని వచ్చింది, ఫోర్స్ QE అని వచ్చింది. ఇప్పుడు టార్క్ ఈక్వేషన్ రాద్దాం. ఏమని చెప్పాను? టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పాను. కాబట్టి టవ్ ఈజ్ ఈక్వల్ టు
ఈ ఫోర్స్ QE ఇంటూ 2a sin θ. ఇక్కడ 2a ఇంటూ Q దాన్ని మనం ఏమంటారు అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటారు. డైపోల్ మూమెంట్ P అనే లెటర్ తోటి దీన్ని ఇండికేట్ చేస్తాం. అందుకని ఈ డైపోల్ మూమెంట్ P అయినట్టయితే అక్కడ దాన్ని తీసేసి P పెట్టినట్టయితే మనకి ఎంత వచ్చిందంటే τ ఈజ్ ఈక్వల్ టు PE sin θ. P అంటే డైపోల్ మూమెంట్, E అంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ, θ యాంగిల్. దీన్నే మనం ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నాం క్రాస్ ప్రోడక్ట్ అంటారు. రెండు వెక్టార్స్ మధ్య క్రాస్ ప్రోడక్ట్ ఎంత అంటే P బార్ క్రాస్ E బార్ PE sin θ అవుతుంది. అదే డాట్ ప్రోడక్ట్ అయితే cos θ వస్తుంది. కాబట్టి P బార్ క్రాస్ E బార్ అని వెక్టార్ రూపంలో కూడా మనం చూపించవచ్చు. ఇదే PE sin θ లేక వెక్టార్ రూపంలో P బార్ క్రాస్ E బార్. అలాగే రెండు ఫర్దర్ మోర్ పాయింట్స్ మనం ఏం రాస్తామంటే ఈ డైపోల్ ఇలా ఉన్నప్పుడు θ ఎంత అవుద్ది అంటే 90 అవుద్ది. అప్పుడు టార్క్ ఏమవుద్ది అంటే sin 90 1 అవుద్ది కాబట్టి PE మాక్సిమం అవుద్ది టార్క్. ఆ టార్క్ ఎంత అవుతుంది? టార్క్ మాక్సిమం. మరి ఎప్పుడు 0 అవుతుంది అంటే మినిమం అవుతుంది అంటే ఎప్పుడు మినిమం అవుతుందంటే ఈ డైపోల్ ఈ ఫీల్డ్ కి ప్యారలల్ గా వచ్చేసింది అనుకోండి, అప్పుడు θ ఎంత అవుతుంది అంటే ప్యారలల్ కాబట్టి 0 sin 0 0 అప్పుడు టార్క్ 0 అవుతుంది. కాబట్టి వెన్ ద టార్క్ ఆన్ ద డైపోల్ ఈజ్ మాక్సిమం అంటే θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆర్ ఏమని చెప్పాలి? డైపోల్ పెర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. ఎప్పుడు మినిమం అవుతుంది అంటే వెన్ డైపోల్ ప్యారలల్ టు ద ఫీల్డ్ అని చెప్పి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ టాపిక్ ఏంటంటే కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్. డైపోల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. దాన్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు దాని మీద ఉండే ఆ కపుల్ దాన్నే మనం టార్క్ అంటాము. ఇది టార్క్ అనేది మీకు తెలియాలి అంటే ఇప్పుడు గడియారానికి కీ ఇవ్వడానికి మనం రెండు చేతులు ఇలా తిప్పుతాం. ఒక ఫోర్స్ అటు ఒక ఫోర్స్ ఆపోజిట్ గా. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క ఫోర్స్ యొక్క ప్రోడక్ట్ నే టార్క్ అంటాం. దీన్ని మనం ఈ విధంగా కనుక్కున్నాం. ఓకే రైట్.